హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఎప్పుడు ఎగ్గుతో ఒకే రకమైన కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎగ్ పొంగనాల కర్రీ అండి. రైస్లోకి, చపాతీలోకి, అలాగే పూరీలోకి ఎందులోకైనా కానీ చాలా రుచిగా తినేస్తారండి. మీరు కానీ ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి అండి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను కారం అండి. మీరు కొంచెం పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు కారం ప్లేస్లో. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా అలా స్పూన్తో కలిపేసుకొని 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ చేసుకొని అన్నీ దీంట్లో వేసుకోవాలి. అన్నీ నీట్గా ఇలా పగలగొట్టేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. నీట్గా అన్నీ కలిసిపోయే విధంగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. పొంగనాలు ప్యాన్ తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ పెట్టుకోండి. దీంట్లోకి గుంతల్లోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా స్పూన్తో అన్ని గుంతల్లో ఇలా వేసుకొని ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ ఎగ్దంతా ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని కొంచెం కొంచెం ఈ గుంతల్లో ఈ ఎగ్ మిశ్రమం అంతా వేసుకోవాలి. మరి ఎక్కువగా పైకల్లా వేసుకున్న ఒక ముప్పావుకి అలా వేసుకోండి. అవి మళ్ళీ ఉడికాక పొంగతాయండి. అన్నిట్లలో ఇలా వేసేసుకొని పైన మూత పెట్టి 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మరి ఎక్కువసేపు ఉండిచ్చినా కానీ మాడిపోతాయి. 2 నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసుకొని ఇలాగా గంటి సహాయంతో రెండో వైపు తిప్పేసుకోండి. అన్నీ ఇలాగే తిప్పేసుకొని పైన మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, బాగా కాలిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఎగ్ నిందంతా కానీ ఇలాగే పొంగనాలు చేసేసుకోండి. చేసి ఇలా పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కాస్త వేడవనివ్వాలి. చూడండి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలకాయ వేసానండి. ఇవన్నీ కాస్త దోరగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా వేపుకోవాలండి. కొంచెం ఆనియన్స్ మగ్గేంతసేపు వేపుకోండి. చూడండి, కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీంట్లో ఉండే పచ్చివాసన పోయేంతసేపు ఆనియన్స్ తోటి ఇది కూడా బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత 2 టమోటాలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కానీ కొంతసేపు బాగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు బాగా మగ్గేంతసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కూరకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేస్తున్నాను. మీరు తినే కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నిండా ధనియాల పొడి వేసానండి. 1 హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి. చూడండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అండి. ఇది కానీ వేసుకొని అంతా బాగా కలుపుకోండి. శనగపిండి కొంచెం పచ్చి వాసన పోయేంతసేపు ఇలా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల సేపు ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి 2 నిమిషాల సేపు సిమ్లో మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని సగం నీళ్ళు పోసానండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి.
ఇలా కలుపుకొని మిగిలిన సగం కానీ నీళ్ళు పోసేసాను. మొత్తం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కొంచెం ఉడకటం మొదలయ్యాక మనం చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పొంగనాలన్నీ వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని ఈ గ్రేవీలో బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికించుకోవాలండి. చూడండి బాగా ఉడికింది కూర అంతా. కానీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర ఆకేసుకోండి. నా దగ్గర లేదండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనం వేడిగా ఎగ్ పొంగనాల కూర రెడీ అయిపోయిందండి. అన్నం పెట్టుకొని కూర వేసుకొని తింటే ఎంత బాగుందో రుచి మాత్రం. చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీరు చూడొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.